విండోస్ 11 24H2 వర్షన్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇంటర్నెట్కి సంబంధించిన ఒక ఎర్రర్ అయితే వచ్చింది. ఇప్పుడు ఆ ఎర్రర్ని మనం ఎలా సాల్వ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ డ్రైవర్స్ ఇన్స్టాలేషన్ అని చూపిస్తుంది. దాని కింద ఐ డోంట్ హ్యావ్ ఇంటర్నెట్ ఆప్షన్ అయితే మిస్ అయింది. ఈ ఆప్షన్ని మనం ఎలా తీసుకురావాలి ఈ వర్షన్లో అనేది అయితే వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే మీకు మనం ఐ డోంట్ హ్యావ్ ఇంటర్నెట్ ఆప్షన్ని మనం ఎలా తీసుకురావాలి అనేది అయితే ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఇదిగోండి ఇక్కడ మనకి డిస్ప్లే అయింది ఐ డోంట్ హ్యావ్ ఇంటర్నెట్ ఆప్షన్. ఈ ఆప్షన్ని ఎలా హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజ్ టెక్ టూల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం విండోస్ 11 24H2 వర్షన్ ఇన్స్టాల్ చేసేటప్పుడు నెట్వర్క్ సంబంధించి నెట్ డ్రైవర్స్కి సంబంధించి ఎర్రర్ అయితే వచ్చింది ఈ ఓఎస్లో. దాన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి అనేది అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనం చూసి తెలుసుకుందాం. ఇప్పుడు నేనైతే విండోస్ 11 ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇప్పుడు చూసారా, ఇక్కడ విండోస్ 11 అని దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను నేను, ఇన్స్టాల్ విండోస్ 11 అని. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ అనేది ట్యాప్ చేశాను. అగ్రీ మీద క్లిక్ చేసి నెక్స్ట్ అనేది ట్యాప్ చేశాను. ఇక్కడ మనం ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని ఒకసారి రీడ్ చేసుకొని యాక్సెప్ట్ అయితే మనం ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ సెర్చింగ్ ఫర్ డిస్క్ అనే మెసేజ్ అయితే మనకి చూపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇప్పుడు మనకి సి సంబంధించిన ఫోల్డర్ ఎక్కడ ఉందో అది మనం చూడాలి. నేనైతే ఇంతకుముందు వాయిస్లో ఉన్న ఈ ఫైల్స్ని అయితే నేను డిలీట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇవ్వండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఫోల్డర్లో అయితే నాకు వాయిస్ ఉంది. ఇంతకుముందు దాంట్లో ఈ డ్రైవ్ కూడా డిలీట్ చేశాను. ఇక్కడ ఏ ఫోల్డర్ మీద క్లిక్ చేసినా అవి అయితే చూపించట్లేదు. ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు ఓఎస్ ఇన్స్టాల్ చేసిన ఫోల్డర్ అయితే ఇది. దీన్ని నేను ఇప్పుడు ఫార్మాట్ చేస్తున్నాను. ఫార్మాట్ అయితే జరుగుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది దాన్ని డిలీట్ చేసాను నేను ఆ ఫోల్డర్ని అయితే. ఫ్రెండ్స్, ఇక్కడ 146 అని అన్లొకేటెడ్ అని ఉంది కదా, క్రియేషన్ పార్టీషన్ అని వాళ్ళే అప్లై చేశాను. దీనికైతే ఈ డ్రైవ్కి అయితే పార్టీషన్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ డ్రైవ్ని అయితే నేను ఫార్మాట్ చేస్తున్నాను. ఫార్మాట్ చేసి ఇక్కడ నెక్స్ట్ అయితే ట్యాప్ చేశాను. ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్స్టాల్ విండోస్ 11 హోమ్ సిగ్నల్ అని వచ్చింది. సింగిల్ లాంగ్వేజ్ హోమ్ సింగిల్ లాంగ్వేజ్ అని అయితే వచ్చింది. ఇక్కడ రెడీ టు ఇన్స్టాల్ ఉంది కదా, ఇక్కడ
ఇన్‌స్టాల్ దాని మీద ప్రెస్ చేశాను. ఇక్కడ ఇన్‌స్టాలింగ్ విండోస్ 11 ఇక్కడ 100% అయితే కంప్లీట్ అవ్వాలి. ఇప్పుడు 11% అయింది. ఇట్లా 100% కంప్లీట్ అవ్వాలి. ఇప్పుడు మనకు 46% అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు 75% అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు పీసీ రీస్టార్ట్ అని వచ్చింది మనకు మెసేజ్ అయితే. వార్నింగ్ ప్లీజ్ డూ నాట్ పవర్ ఆఫ్ వైల్ కంప్లీటింగ్ సిస్టమ్ అప్డేట్ అని వచ్చింది. ఇది 100% కంప్లీట్ అయింది. ఇక్కడ ఇన్స్టాలేషన్ అయితే జరుగుతుంది. ఇన్స్టాలింగ్ 0%. ప్లీజ్ కీప్ యువర్ కంప్యూటర్ ఆన్ అని మెసేజ్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఇన్స్టాలింగ్ 33% కంప్లీట్ అయిందంట. ఇది ఇన్స్టాలింగ్ 42% కంప్లీట్ అయిందని వచ్చింది. ఇక్కడ 55% అని చూపిస్తుంది. వీడియోని అయితే లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది ఆ ఎర్రర్ని మనం ఎలా సాల్వ్ చేసాం అనేది. అయితే మీరు ఎక్కడైనా స్కిప్ చేసినట్లయితే మీకు ఏం అర్థం కాదు మీరు ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు. కాబట్టి వీడియోని ఎక్కడ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మధ్యలో కానీ ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చూసినట్లయితే మీకు వీడియో మొత్తం క్లియర్గా అర్థమవుతుంది. ఎక్కడ ఏం కమాండ్ ఎంటర్ చేయాలి, ఏ కీస్ ప్రెస్ చేయాలి అనేది. అయితే 94% కంప్లీట్ అయిందని వచ్చింది. జస్ట్ ఈ మూమెంట్
మెసేజ్ అయితే ఇక్కడ చూపిస్తుంది. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ విండోస్ లోగో అయితే వచ్చింది. ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయింది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా అయితే చూడాలి. ఇక్కడి నుంచి ఇక్కడ లాంగ్వేజ్ మనది, ఇక్కడ కంట్రీ మనది ఇండియా కాబట్టి ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. Device using a screen reader. Turn on narrator by pressing Windows plus Control plus Enter. For more accessibility features, press Windows plus U or select the accessibility icon in the bottom corner. ఫ్రెండ్స్, ఇండియా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎస్ అని ప్రెస్ చేయాలి. ఎస్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయాలి. నెక్స్ట్ ఎస్ అని చేయండి. ఇక్కడ స్కిప్ అనేది మీరు ట్యాప్ చేస్తే ఇవన్నీ ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది. అసలు ఇదే ఎర్రర్, ఇన్స్టాల్ డ్రైవర్స్ అని వచ్చింది. ఇక్కడ కింద మనకి ఐ డోంట్ నో ఇంటర్నెట్ అనే ఆప్షన్ అయితే ఇక్కడ లేదు. ఇన్స్టాల్ డ్రైవర్స్ అంటుంది. చూద్దాం దీన్ని ట్యాప్ చేసి. ఇన్స్టాల్ డ్రైవర్స్ అంటే ఇక్కడ మనకి పీసీకి సంబంధించిన 4 డ్రైవర్స్ అయితే చూపిస్తున్నాయి. ఇక్కడ మనకి నెట్కి సంబంధించి డ్రైవర్స్ ఇక్కడ ఏం లేవు కాబట్టి మనం ఇది ఒక ఎర్రర్గా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలంటే Shift+ F10 అయితే ప్రెస్ చేస్తే మీకు ఈ విధంగా కమాండ్ ప్రాంప్ట్ అయితే వస్తుంది. ఇక్కడ ఏం ప్రెస్ చేశానంటే Shift+ F10 అయితే నేను ప్రెస్ చేశాను. ఇక్కడ మీరు ఏమని టైప్ చేస్తారంటే /bypass NRO అనేసి టైప్ చేయాలి మీరు ఇక్కడ. OBE /bypass NRO అని టైప్ చేసి ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేయాలి. ఎంటర్ ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ జస్ట్ ఏ మూమెంట్ అనే రీస్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం ఇక్కడ మనకి ఐ డోంట్ హ్యావ్ ఇంటర్నెట్ అనే ఆప్షన్ ఇక్కడ మనకి వచ్చిందా రాదా అనేది. 99% అయితే వస్తుంది. మళ్ళీ జస్ట్ ఏ మూమెంట్ అని వచ్చింది. వచ్చి విండోస్ లోగో అయితే వచ్చింది. మళ్ళీ ఇందాకలాగా అయితే వచ్చింది మనకి. ఇక్కడ స్కిప్ చేసేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇందాక ఇక్కడ ఇన్స్టాల్ డ్రైవర్ ఇక్కడ ఉంది. ఇక్కడ మనకి ఇందాక ఐ డోంట్ హ్యావ్ ఇంటర్నెట్ అని వచ్చింది కదా, అదైతే మనకి ఇందాక కనపడలేదు. ఇప్పుడు మనం కమాండ్ ఎంటర్ చేయగానే ఐ డోంట్ హ్యావ్ ఇంటర్నెట్ అని ఇక్కడ మనకైతే డిస్ప్లే చేసింది. కమాండ్ ప్రాంప్ట్లో మనం ఏ కమాండ్ మనం యూజ్ చేసామంటే /bypass NRO అని మనం ఎంటర్ చేయగానే ముందు సిస్టమ్ అయితే రీస్టార్ట్ అయింది. రీస్టార్ట్ అయిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వచ్చింది. ఇప్పుడు ఐ డోంట్ హ్యావ్ ఇంటర్నెట్ దీని మీద
ట్యాప్ చేయాలి. ఇక్కడ నేమ్ ఇచ్చేసి మనం ఈ విధంగా నెక్స్ట్ అంటే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ అనండి. నెక్స్ట్ అనండి. ఇక్కడ యాక్సెప్ట్. ఇప్పుడు మనకి హాయ్ అనే మెసేజ్ అయితే డిస్ప్లే అవుతుంది. గెట్టింగ్ థింగ్స్ రెడీ ఫర్ యూ అని వచ్చింది. దిస్ మైట్ టేక్ ఏ ఫ్యూ మినిట్స్, డోంట్ టర్న్ ఆఫ్ యువర్ పీసీ అని వచ్చింది. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మళ్ళీ మీకు అర్థం కాదు. ఆల్మోస్ట్ దేర్ అనే మెసేజ్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి విండోస్ 11 హోమ్ సింగిల్ లాంగ్వేజ్ వర్షన్ అయితే మనకి ఇన్స్టాల్ అయిపోయి ఇక్కడ చూపిస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు విండోస్ 11 24H2 వర్షన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి.